వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన జనసేన కార్యకర్త పూనెం వంశీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులపై తనపైన దాడి చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆరోపించారు. తనపైన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చేసినటువంటి ఆరోపణలను నిరూపించాలంటూ కూడా వంశీ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన ఎస్పీకి దాల్పోస్టు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి జనసేన కార్యకర్తగా తనకు న్యాయం జరగడం లేదంటూ కూడా వాపోతున్నారు. వంశీ విడుదల చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. సాధారణంగా ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి నేను ఎమ్మెల్యే పైన దాడి చేసేంత స్థాయి ఉందా అంటూ కూడా వంశీ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తన బైక్ ను పోలీసుల అదుపులో ఉండడం, ఇదే అంశాన్ని ఎమ్మెల్యే దగ్గర ప్రస్తావించడానికి వెళ్లినటువంటి సందర్భంలో ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులే తనపైన దాడి చేశారంటూ ఎమ్మెల్యే ఒకానొక సందర్భంలో గన్ తేవండి బెదిరించినట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. వంశీ విడుదల చేసినటువంటి ఈ వీడియో మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. జనసేన కార్యకర్తల్లో మరి ముఖ్యంగా జనసేన క్యాడర్ లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్ చెప్పండి, అసలు పోలవరం నియోజకవర్గంలో ఏమవుతుంది? ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన వంశీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సూరజ్, పోలవరం నియోజకవర్గ రాజకీయాల్లో రోజు రోజుకు కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మొదట ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం జరిగిందనే వార్తలు కలకలం రేపగా ఇప్పుడు అదే ఘటన జనసేన పార్టీలో అంతర్గత విభేదాలకైతే అద్దం పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మొదటిగా బయటికి వచ్చిన సమాచారం ప్రకారం కూడా ఆ పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై పూనెం వంశీ అనే వ్యక్తి క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగడమే కాకుండా దాడికి ఎత్తించినట్లయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ వంశీని పోలీసులు ఆ స్టేషన్ కి అయితే పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లయితే సమాచారం. అయితే ఆ తర్వాత ఆగ్రహంతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లిన వంశీ అక్కడ హంగామా చేశాడని, ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగాడని, అటు దాడికి కూడా ప్రయత్నించాడని ఎమ్మెల్యే వర్గాలు అయితే పేర్కొన్నాయి. అయితే ఈ ఘటనపై జీలింగల్ పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో మరో కీలక మలుపు చోటు చేసుకుని దాడికి యత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పూనెం వంశీ తాజాగా ఒక వీడియో విడుదల చేసి సంచలన ఆరోపణలు అయితే చేశారు. అండ్ తను ఎలాంటి దాడికి పాల్పడలేదని, వాస్తవానికి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు ఆయన అనుచరులే తనపై దాడి చేశారని అయితే ఆయన ఆరోపించాడు. అయితే తనపై చేసిన ఆరోపణలు ఎమ్మెల్యే నిరూపించాలని కూడా బహిరంగ సవాల్ అయితే విసిరారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లయితే వంశీ అయితే వెల్లడించారు. అయితే ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే, పూనెం వంశీ సాధారణ వ్యక్తి కాదు. ఆయన జనసేన పార్టీ కార్యకర్తగా గతంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అత్యంత సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి. ఆ స్థానిక గుర్తింపు ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఒక దశలో ఎమ్మెల్యే వద్ద కంప్యూటర్ ఆపరేటర్ గా కూడా పనిచేసిన వంశీ ఇప్పుడు అదే ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఒకప్పుడు కలిసి పనిచేసిన వారిద్దరి మధ్య విభేదాలు ఎలా మొదలయ్యాయి, ఎందుకు ఈ స్థాయికి చేరుకున్నాయనే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది సూరజ్. అలాగే ఈ వ్యవహారంలో కేవలం వ్యక్తిగత వివాదమా లేక జనసేన పార్టీలోని అంతర్గత విభేదాల ప్రతిఫలమా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే, ఎందుకంటే ఒకవైపు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు జనసేన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి కాగా మరోవైపు పూనెం వంశీ కూడా జనసేన కార్యకర్తనే అని చెప్తున్నారు. దీంతో ఇది ప్రత్యర్థి పార్టీల మధ్య ఘర్షణ కంటే అధికార పార్టీలో అంతర్గత విభేదాల వ్యవహారంగానే మారిందనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఇప్పటికే వంశీ విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు తనకే అన్యాయం జరిగిందని చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. అంటే నేను కూడా జనసేన కార్యకర్తనే, పార్టీ కోసం పనిచేశాను, నాకు న్యాయం జరగడం లేదు ఇక్కడ అంటూ కూడా వంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయం మరింత వేడి పుట్టిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే వర్గాలు మాత్రం తమ ఆరోపణలకే కట్టుబడి ఉన్నట్లయితే తెలుస్తుంది. దీంతో మొత్తం వ్యవహారానికి సంబంధించి జిల్లా పార్టీ నాయకత్వమైన జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనీసం చర్చనీయాంశంగానే వచ్చిందా? అది ఎందుకంటే ఏదైతే ఎమ్మెల్యేపై దాడి జరిగిందో, దాడి జరిగిన కాడి నుండి కూడా అక్కడ
పోలవరం నియోజకవర్గం మొత్తం కూడా హాట్ గా నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క చిన్న కాలం అంటే తన వద్దే పనిచేసిన ఒక వ్యక్తి తన మీదకే దాడి చేశాడనే ఆరోపణలు, తన మీద దాడి చేశాడనే వార్తలు రావడంతో మొత్తం జిల్లా పార్టీ వర్గం కూడా దీని మీద జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే దీని మీద ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ ఖచ్చితంగా దీని మీద ఏంటి చర్య తీసుకుంటామని చెప్పి అటు పార్టీ వర్గాల్లో చెప్తున్నాయి. ఇటు పోలీసులు కూడా దీనిపై పూర్తి విచారణ జరుపుతామంటారు. అయితే ఈ ఘటన రెండు వర్గాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో కొత్త మలుపు అయితే తిరుగుతుంది. మొదటి ఎమ్మెల్యేపై దాడి చేస్తుంది ప్రారంభమైన ఈ వ్యవహారం ఇప్పుడు జనసేన పార్టీలోని అంతర్గత విభేదాలకు కూడా యత్నిస్తున్నట్టే తెలిసింది. ఇప్పుడు జనసేన పార్టీలో అటు పోలీసులు సీసీ ఫుటేజ్ సాక్ష్యాధారాలు, ఇరు వర్గాల వాంగ్మూలాలు కూడా పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అవుతుంది. పూర్తి దర్యాప్తు జరిగిన తర్వాత ఘటనలో నిజాలు ఏంటని పోలీసులు తెలుసుకుని సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్న సూరజ్. రైట్ సైరామ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలన్నీ కూడా తారస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పైన అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త పూనెం వంశీ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పైన ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరుల పైన నేను దాడి చేశాననేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒక సాధారణమైనటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి నేను ఎమ్మెల్యే పైన దాడి చేసేంత శక్తి ఉంటుందా అంటూ వంశీ ప్రశ్నిస్తున్నాయి. ఆయన ఒక బైక్ విషయంలో పోలీసుల అదుపులో ఉన్నటువంటి బైక్ అంశం పైన మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులే తనపైన దాడి చేశారంటూ కూడా ఈయన ఆరోపిస్తున్నారు. ఇదే అంశాన్ని ఎస్పీతో కలిసి నిరూపించడానికి మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో వంశీ యొక్క కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశాలను పరిశీలిస్తున్నారు. అయితే వరుసగా పార్టీలో జరుగుతున్నటువంటి ఈ అంతర్గత విభేదాలు మాత్రం తారస్థాయికి ఉన్నటువంటి నేపథ్యంలో జిల్లా నాయకత్వం లేదా రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి. మనకి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పరిశీలించినప్పుడు వంశీ ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లడం, తిరిగి ఎమ్మెల్యేతో పాటుగా ఆయన అనుచరులు కూడా బయటకు వచ్చి ఈ విధంగా ప్రవర్తించినటువంటి తీరు మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. వెంటనే సోషల్ మీడియాలో కూడా ఆయన ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. పార్టీ పరంగా నేను చేసినటువంటి సేవలు కీలకంగా ఉన్నాయి, ఎమ్మెల్యేతో కలిసి పనిచేయడం, ఎమ్మెల్యేతో సాన్నిహితంగా ఉన్నటువంటి అంశాలు కూడా ఈయన ఈ విధంగా సందర్భంగా చెప్పారు. అయితే వచ్చేటువంటి కీలకమైనటువంటి ఇలాంటి దశలో ఎమ్మెల్యే తన పైన దాడి చేశారు, ఒక జనసేన కార్యకర్తగా తనకే న్యాయం జరగలేదు, ఇంకా ఇతరులకి ఏం న్యాయం జరుగుతుందంటూ కూడా వంశీ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం వంశీ రిలీజ్ చేసినటువంటి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.